హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మిస్ వంటిల్లు. ఈరోజు మన వీడియోలో ఒక్కోసారి మన ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయినప్పుడు ఏ కర్రీ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలా అందరూ తృప్తిగా తినే ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీని చేసి పెట్టండి. చాలా రుచిగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 5 లేక 6 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలను తీసుకుని ఇలా కట్ చేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. అలాగే 4 టమాటోలను కూడా ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని అందులో ఈ టమాటా ముక్కల్ని వేసుకుని అందులో వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 3 లేక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లోనే పెట్టి 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయల కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టిన టమాటో ప్యూరీని కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చి మనం వేసిన ఈ టమాటో ప్యూరీ అంతా మగ్గేంత వరకు 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అలా కలుపుకుంటూ ఉండకపోతే గనక అడుగంటే ఛాన్స్ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చింది కదా, టమాటా అంతా మగ్గింది. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర ధనియాల పొడి వేసుకుని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు అలాగే మగ్గించుకోవాలి. 2 నిమిషాల వరకు మగ్గించుకుంటే కనుక బాగుంటుందండి. నూనె కొద్దిగా పైకి తేలాలన్నమాట. ఈ విధంగా నూనె బాగా పైకి తేలిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి దీనికి. అందుకని కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మూత వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు మనం ఈ కర్రీ ఉడికేలోగా వేరొక బౌల్ తీసుకుని అందులో 2 గుడ్లను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ విధంగా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇలా కొద్దిగా ఆమ్లెట్స్ లా వేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న ఈ 2 గుడ్లు 4 చిన్న ఆమ్లెట్లా వేసుకున్నానండి. ఇలా ఆమ్లెట్స్ వేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి కర్రీని చూద్దామండి. చూడండి, కర్రీ ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేసిన ఆమ్లెట్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా వేసుకోవాలి. ఒకసారి బెరెడ్తో లోపలికి ఈ విధంగా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసిన తర్వాత మూత వేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఈ విధంగా ఉడికిన తర్వాత మళ్ళీ వీటిని మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా 4 కూడా టర్న్ చేసుకుని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 వైపులా ఉడికించడం వల్ల ఉప్పు కారం అనేది ఆమ్లెట్స్కి బాగా పడతాయండి. కర్రీ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. చూడండి, 5 నిమిషాలు అయిన తర్వాత చూస్తున్నాను. మన కర్రీ రెడీ అయిపోయినట్లే. పైన కొత్తిమీర వేసేసుకుందాం. చూడండి, వేడిగా ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.